ఉదయానికల్లా నయమైపోతుంది. సిల్కు ఏంటవి? సిల్కు నీ చేతులు ఏంటవి? వామ్మో, వీడు చూసేశాడే ఏంటి? నాకు సరిగా కనపడటం లేదు. అయితే ఇంకా మత్తులోనే ఉన్నాడు. ఇంకా ఈ నగల్ని నా దగ్గర ఉంచడం మంచిది కాదు. వెంటనే వీటిని ఎవరికైనా అమ్మేయాలి. అనయ్య అనయ్య ఏంటి అప్పుడే మీకు మెలకు వచ్చేసిందా? ఏమిచ్చావు అసలు నువ్వు? కూల్ డ్రింకే కదా. మరి ఎంత మత్తుగా ఉందేంటి? తమ్ముడు ఏమైందిరా? సిల్క్ కూల్ డ్రింక్ ఇచ్చింది అన్నయ్య. మనం మత్తొచ్చి పడిపోయాం. కూల్ డ్రింక్ తాగితే మత్తు ఎందుకు వస్తుందిరా? అంటే మీకు మందలవాటు ఉందన్నారు కదా. అసలు మీ స్టామినా ఎంతుందో తెలుసుకుందామని నేనే కూల్ డ్రింక్ లో కాస్త మందు కలిపా. మీరిద్దరూ ఒక్క పెగ్గకే పడిపోయారు. అంటే రెగ్యులర్ గా మందు కొట్టి అలవాట్లేక అలా పడిపోయాం అంతే. అవును, లేదంటే మా స్టామినా చాలా పెద్దది. తెలుస్తుంది. ఒరే తమ్ముడు, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సిల్క్ గదిలో అన్నయ్య. తన గదిలోనా? రే, టైం ఎంత అయిందిరా? పది 11 అవుతుంది అన్నయ్య. అమ్మో, ఇంత రాత్రి వరకు మనం సిల్క్ గదిలో ఉన్నామని మన పిల్లలకి తెలిస్తే ఏముంది, విడాకులే. వారు నాయన పడరా. మత్తు వదిలిపోయినా ఫోన్ వదిలేసి మంచి పని చేశారు. ఇప్పుడు చెప్తా చూడు మీ సంగతి. నిన్ను విడిచి నేనుండలేకపోతున్నాను. నీకు పెళ్ళయింది కదా, అందుకే బయట ఎక్కడైనా ఉంచితే నిన్ను కలవడానికి కుదరడం లేదు. అందుకే పని మనిషి అని చెప్పి తీసుకుని వచ్చి మా ఇంట్లో పెట్టాను. మీకో శుభవార్త. మీ వల్ల నేను నెల తప్పాను. అంటే నన్ను నాన్నను చేస్తున్నావన్నమాట. లవ్ యూ సో మచ్ భాస్కర్. ఈ దెబ్బతో నీ పిలక నా చేతిలో ఉన్నట్లు.
గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటమ్మా పెళ్లి రోజు సందడా? ఇంతకమ్మా ఏదో లేచడా లేదా? లేచారు మావయ్య, స్నానం చేస్తున్నారు. ఓ రౌడీ బేబీ, ఏంట్రా ఈ అవతారంతో హాల్లోకి వచ్చావు? హాల్లో కాకపోతే మేడం మీద తిరుగుతాను. ఎవరు నన్ను అడిగేది? రౌడీ బేబీ క్యాచ్. అలా విసిరావేంట్రా? కనబడ్డం లేదా? తడితాలా దా తుడు. నేనా? మీరే తుడుచుకోండి. అలా అంటావేంటమ్మా? అదే వాడి పుట్టినరోజుగా అయి ఉంటే వాళ్ళ అక్కల దగ్గరుండి వాడిని అన్ని రెడీ చేసేవారు. ఈ రోజు పెళ్లి రోజు కదా, ఆ కార్యక్రమం నువ్వే చేయాలి. రౌడీ బేబీ కానీ అమ్మా తల అలా గంగిరెద్దులు ఆడిస్తుంటే ఎలా తుడవాలి? గంగిరెద్దు అది ఇది అంటున్నావు. నేను నీ మొగ్గుణ్ణి. బా, పైగా ఇవాళ మన పెళ్లి రోజు. తిడితే నీ కళ్ళు పోతాయి. తుడు. సరిగ్గా కూర్చోండి. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే. తొట్టెట్టి ముత్తెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే. నా సిరిగాలి మావా, ఇచ్చింత నన్నెట్ట పోనీ పోనీయవు, కూసింత పనిచేయనియవు. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముత్తిస్తే మారాము చెయ్యవు. గాలి కౌగిల్లుగా జుట్టు ముత్తేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి. పులి, ఏంటండి? ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నావేంటి? అంత సిగ్గుపడే పని ఏం చేశాడో? లేదండి, వాళ్ళని చూస్తుంటే ఎవరు చూస్తుంటే? నేను మాటలో చెప్పలేనండి. రాజా రాజా ఐటమ్ రాజా. చైతు, తమ్ముడు తమ్ముడు, పట్టపక్కలు ఏంట్రా హాల్లో? అయ్యో అలాంటిదేం లేదు వదినా. అవునక్క, ముద్దులు అవి ఏం పెట్టుకోవట్లేదు. ఊరికే తల తుడుస్తుంది అంతే. తను నీ తల తుడుస్తుంటే టవల్ నీ తల మీద ఉంటే సరిపోద్ది. ఇద్దరి తలలు లోపలెందుకు పెట్టారు? అది తనే వేశాడు వదినా. వాడు వేస్తే నువ్వు తీసేయొచ్చు కదా. ఈసారి నుంచి తీసేస్తుందిలే. అవునరా, మీ బావలు ఎక్కడైనా కనిపించారా? కనీసం ఎక్కడికి వెళ్లారో ఫోన్ అన్నా చేశారా? రాత్రి నుంచి బావగారులిద్దరూ ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్లారో ఏంటో కూడా తెలియటం లేదు. బావలు ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటక్క? పై గదిలో నిద్రపోతున్నారు కదా. ఏంటి? పైన ఎవరో నిద్రపోతున్నారా? సరే, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. కానీ సూర్య, నువ్వు నగలు తీసుకున్నావు కదా, అవి పెట్టుకుని రెడీ అవ్వు. మేం కూడా నగలు వేసుకుని వస్తాం. మీరు మా నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరం కలిసి సెల్ఫీ దిగుదాం, సరేనా? అక్క, ఇది కళ నిజమా? ఏమైందిరా? మీరేంటి సూర్యతో ఇంత నవ్వుతూ మాట్లాడడం ఏంటి? ఆ సెల్ఫీలేంటి? ఏ మేము ఇలా ఉండడం ఇష్టం లేదా? ఇష్టం లేదంటే చెప్పేసాయి.
లేదు మీరంతా తనతో ఇలా కలిసిపోవాలన్నదే నా కోరిక. సరే సరే సరే, ముందు త్వరగా బట్టలేసుకో. ఇప్పుడు వేసుకునే ఉన్నాను కదక్క. పెళ్లి రోజు మంచి బట్టలు కట్టుకోవాలరా. సరే. ఈరోజు మా అక్కలు కూడా నీతో మంచిగా నవ్వుతూ మాట్లాడారు కదా. మాట్లాడితే వాళ్ళు నీతో కలిసిపోయారు కాబట్టి నువ్వు నాతో. వాళ్ళు నవ్వుతూ మాట్లాడడం కాదు, మీరు చెప్పాలి, వాళ్ళు వినాలి. ఆ తర్వాతే మనం కలిసేది. ఇది మారదు. ఇక్కడ తీసుకొచ్చావంటే? చెప్పా కదా ఇవాళ సూర్య డాన్స్ టాలెంట్ ఏంటో చెక్ చేస్తాను అని, తర్వాత మన అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ చేస్తానని. సూర్యకి డాన్స్ వచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సూర్య పుట్టింది పెరిగింది మొత్తం డాన్స్ లోనే. ఎప్పుడు ఉదయం లేవగానే తను డాన్స్ చేయకుండా టిఫిన్ కూడా చేయదంట. అలా అని సూర్య చెప్పిందా? లేదు, బామ్మ చెప్పింది. ఆ బామ్ ఎందుకో తేడా క్యాండిడేట్ లా కనిపిస్తుంది. నేనేమన్నా బామ్మని చేసుకుంటున్నానా? సూర్య మంచిదే కదా మమ్మీ. ఓకే, ముందు డాన్స్ టెస్టింగ్, ఆ తర్వాత రిజల్ట్ టెల్లింగ్. కమ్. Once again. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Zumbare, ajumbare. స్వీటీ, డాన్స్ చెయ్యాల్సింది మనం కాదు, కోడలు. ఈ టైంలో నువ్విలా మూమెంట్లు ఇచ్చావనుకో, పొరపాటుని ఏ నడువో పట్టేసిందంటే ఇబ్బంది. హాయ్ సరళ. హాయ్ స్వీటీ. నేను వస్తాను, మీరు కంటిన్యూ చేయండి. హాయ్. ఏంటి లేట్? ట్రాఫిక్ జామ్ యార్. నీకు తెలుసా సరళ, నా కోడలు జుంబా డాన్స్ బాగా చేస్తుందని? ఏంటి? ఆ డాన్స్ తెలిసింది నాకు ఒక్కదానికే. నాకు తెలియకుండా ఇంకో జుంబా డాన్సర్ ఉందంటే ఐ కాంట్ బిలీవ్ దాట్. ఇంతకీ మీ డాటర్ ఇన్ లా ఎక్కడా? అదిగో తనే నా కాబోయే కోడలు డాటర్ ఇన్ లా. విల్లా కాదే, ఇన్లా. షట్ అప్. ఈ అమ్మాయి సూర్య, రా సూర్య. నేను చెప్పలే నా డాటర్ విన్లా నాకంటే మోడర్న్ అని? కాబోయే అత్తగారు కనపడితే నిలబడి చూస్తావేమిటి? అత్తగారికి ఒక హగ్, టీచర్కో నమస్కారం పడేయి. వెళ్ళవే. నమస్కారం టీచర్. లేమా లే, ఇటు పక్కన నిలబడు. నిన్న మీ దగ్గరికి వచ్చామన్న విషయం దయచేసి ఆవిడకి చెప్పకండి. వై? పెళ్లి క్యాన్సిల్ అవుతుందండి. ఓకే ఓకే ఓకే. మరి డాన్స్ చేద్దామా? పెద్దవారు ముందు మీరు స్టార్ట్ చేస్తే తర్వాత మేము కంటిన్యూ చేస్తాం. చూసారా, రసపెట్టు. రెస్పెక్ట్ కాదు మమ్మీ, రెస్పెక్ట్. అదేలే, నువ్వన్నదేలే. కమ్ ఆన్, స్టార్ట్ ద మ్యూజిక్.
స్వీటీ, నువ్వు డాన్స్ చేస్తున్నావా ఫైటింగ్ చేస్తున్నావా? ఏ నా డాన్స్ బాలేదా? ఏంటి నీ మొహంలా ఉంది. చూడు అందరిని ఎలా కొట్టుపడేసావో. సరే, నా డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత అసలు టెస్ట్ చేయాల్సింది నిన్ను. యూ కమ్ స్టార్ట్ డాన్స్. ఎందుకే టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడుకో, ఉంటావే. వాళ్ళు చేసే డాన్స్ ఏమైనా కష్టమైందా? కోతిలా గెంతటం, అక్కడికెళ్లి కాళ్ళు చేతులు ఆడించడం, అలా చేస్తే సరిపోతుంది. ఏంటి డిస్కషన్ ఇక్కడ? నో డిస్కషన్. వెళ్ళవే, వెళ్ళు. స్టార్ట్ మ్యూజిక్. స్టాప్ ఇట్. వాళ్ళు చేస్తున్న మూమెంట్ ఏంటి, నువ్వు చేస్తున్న మూమెంట్ ఏంటి? అంటే స్టార్టింగ్ లో కొంచెం మిస్ అయ్యాను. కొంచెం కాదు, టోటల్ గా మిస్ అయ్యావు. ఇంటికి కోడలను తెచ్చుకోవాలంటే ఆ పిల్లకి వంటలు వచ్చా, సాంప్రదాయాలు తెలుసా అని చూడాలి గాని ఈ తూలు బొమ్మలాటెందుకు స్వీటీ? మీకు అదంతా తెలీదు, మీరు ఊరుకోండి. ఏంటి సూర్య, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఈ డాన్స్ చేయడంలో ఎక్స్పర్ట్వే కదా. నేను జాయిన్ అవుతాను, ఇద్దరం కలిసి చేద్దాం. మ్యూజిక్ సౌండ్. స్టాప్ ఇట్. మై సన్, నువ్వు పర్ఫెక్ట్ గా చేస్తున్నావు, కానీ ఈ అమ్మాయి చేయడం లేదు. ఐ డోంట్ లైక్ దిస్ ఇస్ సంబంధం. అమ్మా, ఏమేం స్వీటీ? మామ్ ఏమైంది? నా నడుము ఏమైందమ్మా? నొప్పి. అందుకే చెప్పా ఈ వయసులో డాన్సులు చెయ్యొద్దని. విన్నావా? అమ్మాయి డాన్సు పెళ్ళయి ఇంటికొచ్చిన తర్వాత కూడా చూడొచ్చు. ముందు మోసుకు పోదాం పదండి. ఎక్కడికి బామ్మా? హాస్పిటల్ కి. మమ్మీ పద వెళ్దాం. నేను నడవలేను మై సన్. డాడీ, మమ్మీ తీసుకెళ్ళండి. నమస్తే సేట్జీ. సిల్కు నువ్వా? కూర్చో కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఇంట్లో పప్పులు ఉప్పులు అయిపోయాయి, కొనుక్కుందామని వచ్చాను. పప్పులు ఉప్పులా? ఇది పచారీ కొట్టు అనుకున్నావా?
మరేంటి ఇలా వచ్చావంటావేంటి? ఎప్పుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఏదో నగలు కొట్టేయడం, అవి మాకు అమ్మడం. తెలుసు కదా, ఇప్పుడు అదే పని మీద వచ్చాను. ఇదిగో చూడు.